ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో జాతీయ సమైక్యత వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి సుమన్ మాట్లాడుతూ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఎందరో త్యాగధనుల పోరాటం ఫలితంగా నిజాం పాలన నుంచి విముక్తి లభించి భారతదేశంలో అంతర్భాగమయ్యిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ జాతీయ సమైక్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి, డీసీపీ అఖిల్ మహాజన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ప్రాంగణంలో ఉపస్థితులైన అందరికీ కూడా త్వరగా తర్వాత స్నేహ ఫౌండేషన్ మంచిర్యాల డాక్టర్ చిదానంద కుమార్ గారి యొక్క ట్రూప్ శివ సంస్థ 4th పర్ఫార్మెన్స్ స్నేహ ఫౌండేషన్ సిద్ధం. టేక్ పొజిషన్. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజుల పాటు ఈ ఉత్సవాలను జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. భారతదేశం ఈరోజు కనిపిస్తున్న పరిపాలన స్వరూపం మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయంలో దేశం 2 రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటిష్ ఇండియా ఒక భాగం, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గాంధీజీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల అనేక సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. 75వ సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజున జాతీయ సమైక్యతా దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టింది. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను గిరిజన గూడాలకు, పల్లెలకు అందించడం జరుగుతున్నది. ఏండ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి అర్హులైన గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేస్తున్నది. ఆదివాసీ గిరిజన సమ్మేళనంతో పాటు కొమరం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్లు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రారంభించుకుంటున్నాం. దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం ద్వారా
అర్హత గల ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తూ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొస్తూ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసినటువంటి పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మత పిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఈ దశలో మనమందరం అప్రమత్తంగా ఉండి ఆ కుట్రలను తిప్పికొడదాం. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం. సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెరగనివ్వకుండా కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు శనివారం హైటెక్ సిటీలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్రావు నివాస గృహం ముందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు సెప్టెంబర్ 17 అని తెలిపారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో కర్ణాటక, మహారాష్ట్రలోని పలు జిల్లాలు అంతర్భాగంగా ఉండేవని అన్నారు. నిజాం నిరంకుశ పాలనపై కేంద్రానికి సమాచారం అందడంతో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ను నిజాంపై సైనిక పోరు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. సైనిక పోరుతో నిజాం ప్రభు దిగివచ్చి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంను విలీనం చేయడానికి అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే ఏర్పడిందని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికార పార్టీ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసే పద్ధతిని అధికారులు, ప్రజాప్రతినిధులు మానుకోవాలని ఆమె సూచించారు. శుక్రవారం ర్యాలీలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు అస్వస్థకు గురి కావడం అధికారుల తప్పిదమేనని సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17, 1948 సంవత్సరం మన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. ఆ రోజు నిజాం పాలన నుండి, రజాకర్ల దౌర్జన్యాల నుండి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అలాగే కమ్యూనిస్టు నాయకులు కూడా నిజాం వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు చేయడం జరిగింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయినప్పటికీ మన తెలంగాణ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయింది. ఆ రోజు హైదరాబాద్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని చూడడం, లేదంటే పాకిస్తాన్లో విలీనం చేయాలి అని చెప్పి చూడడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైన స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు గారు లాంటి నాయకులు ఎందరో కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వాన పోలీస్ యాక్షన్ పేరిట సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో భారతదేశంలో మన హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసి హైదరాబాద్ రాష్ట్రంగా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. అలాగే 3 జిల్లాలు నిజాం పాలనలో ఉన్నవి కర్ణాటకలోకి, 3 జిల్లాలు మహారాష్ట్రలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మన తెలంగాణను ఆంధ్రాలో కలిపివేయడం 1956లో జరిగింది. ఆ తర్వాత 60 ఏళ్ల నుండి కూడా ఈ 10 జిల్లాల తెలంగాణ ఏదైతే ఉందో దీన్ని ఒక ప్రత్యేక తెలంగాణగా ప్రకటించాలి అని చెప్పేసి తెలంగాణ వాసులందరూ కూడా ఉద్యమించడం జరిగింది. మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆవిడ చలువ వల్లనే ఈ 10 జిల్లాల తెలంగాణ ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది. ఈరోజు తెలంగాణ వాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, అలాగే ఈరోజు సోనియా గాంధీ గారికి కూడా రుణపడి ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన స్థానిక విషయాలకు వస్తే, నిన్న కొంతమంది స్కూల్ విద్యార్థులు తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలలో స్కూల్ విద్యార్థులను ర్యాలీగా తీసుకొని వెళ్ళడం వల్ల అస్వస్థతకు గురవడం జరిగింది. స్కూల్ పిల్లల్ని ఇలాంటి పొలిటికల్ కార్యక్రమాలకు ఏవేంటికైనా కూడా తీసుకొని రావడం సరైంది కాదు అని ఇప్పటికే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా మన మంచిర్యాలలో అది జరగడం చాలా శోచనీయమైన విషయం. మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాలు ఘనంగా జరిగాయి.
నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంను భారతదేశంలో అంతర్భాగంగా జరిగిన సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పెంటరాజయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల వల్ల నిజాం పాలన నుంచి రాష్ట్రం దేశంలో అంతర్భాగమైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ సమైక్య దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం హర్షణీయమని కొనియాడారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జాతీయ సమైక్యత దినాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం, తెలంగాణ సాధించడమే కాదు వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణను మార్చాలనే ఉద్దేశంతో గతంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన వారందరి ఆత్మశాంతి కోసమని ఒక మంచి కార్యక్రమం తీసుకొని దాదాపుగా ఈ 74 వెళ్ళి 75 సంవత్సరాల చరిత్ర తెలంగాణది అయినప్పటికీ ప్రత్యేక మరి ఇక్కడ ఏదైతే సమైక్య దినాన్ని పాటించకపోవడం చాలా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి మరి తెలంగాణ జాతీయ సమైక్యత దినాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం యావత్ తెలంగాణతో పాటు భారతదేశం కూడా హర్షించే విధంగా మరి కార్యక్రమాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈనాడు మంచాల పట్టణంతో పాటు మరి నియోజకవర్గం అభివృద్ధితో భాగస్వామి అనేకమైన కార్యక్రమాలు తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే దివాకర్ గారికి, అదేవిధంగా మరి పట్టణ అభివృద్ధి కోసం పాటుపడే మా కౌన్సిలర్ సిబ్బందికి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, కౌన్సిలర్స్కి అందరికీ ఈనాడు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఆనాడు కాశ్మీర్ రజ్వీ లాంటి కొంతమంది ఆనాడు ఊచకోత కోసి తెలంగాణ ఇండియన్ యూనియన్లో కలవకుండా ఎన్నో దురాగతకాలకు పాల్పడ్డ ఆనాడు ఈ తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేసి మరి ఈ తెలంగాణ ఇండియన్ యూనియన్లో కలిసే విధంగా సమైక్య తెలంగాణ భారతదేశంలో ఉండే విధంగా పోరాటం చేసి అమరులైన వారందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మహిళా సోదరులకు, కౌన్సిలర్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ 3 రోజులు ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. నిన్న మరి పెద్ద ఎత్తున ప్రజలు మరి ర్యాలీలో పాల్గొని మరి సమైక్యతా భావాన్ని ప్రదర్శించినందుకు పాల్గొన్న వారందరికీ, మరి అదేవిధంగా కార్యక్రమాలు తీసిన అందరికీ అన్ని మరి 3 రోజుల ఉత్సవాల్లో మరి అనేక మరి శాఖలు కూడా పాల్గొని దిగ్విజయం చేసిన వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినా కానీ మన తెలంగాణకు మాత్రం స్వతంత్రం ఇంకా రాలేదని చెప్పుకోవాలి. నిజాం రాచరిక పాలనలో తెలంగాణ ప్రాంతం మగ్గుతూ ఉండేది. ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ జీవనం గడిపే పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఆ అరాచకాలకి వ్యతిరేకంగా ఒక పక్క నిజాం సైన్యం, మరో పక్క రజాకర్లు ఈ ఇద్దరు కలిసి ప్రజల మీద దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తుంటే తెలంగాణ ప్రజలే ఇక ఎటు దిక్కుతోచిన స్థితిలో ఆయుధాలు చేతబట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ప్రజలు ప్రతి గ్రామాన రజాకర్ల మీద, నిజాం సైన్యం మీద తిరగబడి తమ యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితులలో సైనిక చర్య చేపట్టి అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని మన సైనిక చర్య ద్వారా నిజాం సైన్యాన్ని ఓడించి మన తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అది చాలా చరిత్రలో దానికి ఒక ప్రధానమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా దాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజుని జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ఏ అయితే కార్యక్రమాలు మనకి ప్రభుత్వం నుంచి చేయమని వచ్చాయో అవన్నీ విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నస్పూర్లో ఘనంగా జరుపుకున్నారు. సిసిసి కార్నర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణు, కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణి రామ్మూర్తి, నాయకులు పూదరి తిరుపతి, ఒడ్డె రాజమౌళి, సంపత్ రెడ్డి, భూపతి శ్రీనివాస్, ఒడ్నాల రాజన్న, దారవేణి తిరుపతి, అట్కపురం సతీష్, వనపర్తి రాజేష్, అంజయ్య, కిష్టయ్య, ఆడపు శ్యామల, రాజేశ్వరి, పద్మ, భూదేవి, నామాల నరేష్, భీమిని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో విలీనమైన రోజు ఈరోజు. అప్పుడు ఉన్న రజాకర్ల దౌర్జన్యాల నుండి, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణను విముక్తి చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ పేరుతోని ఆ రోజు తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అంతవరకు నిజాం నిరంకుశ పాలన మీద కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులైన స్వామి రామానంద తీర్థ, అలాగే బూత్గుల రామకృష్ణారావు గారు లాంటి నాయకులు నిజాం పాలన మీద వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలి అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నడిచినాయి. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్తోని సైన్యాన్ని తీసుకొని వచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలంగాణను కలిపినరో అప్పటి నుండి కూడా తెలంగాణ వాసులందరూ కూడా మాకు ఒక సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. అయితే 60 ఏళ్ల తెలంగాణ వాసుల కళను సాకారం చేయడం కోసం తెలంగాణ పోరాటాన్ని గమనించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నిజాం పాలన నుండి విముక్తి చేసి భారతదేశంలో తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు. తెలంగాణ కళ 60 ఏళ్ల పోరాటాన్ని గమనించి తెలంగాణ కళ సాకారం చేసింది సోనియా గాంధీ గారు. వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా వారికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది. నస్పూర్ మున్సిపాలిటీలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాటాలు చేసి తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, పంబాల గంగ, కుర్మిర్ల అన్నపూర్ణ, బండి పద్మ, బౌతు లక్ష్మి, కోడూరి లహరి, మర్రి రాజమౌళి, బెడిక లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు పెరుమాళ్ల భాగ్యలక్ష్మి, ఆర్ఓ సతీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో ఇస్తాను. తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా నస్పూర్ మున్సిపల్ ఆఫీస్ నందు జెండా ఆవిష్కరించడం జరిగింది. దీనికి చేసిన వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గంగా ఎర్రన్న గారికి, అన్నపూర్ణ గారికి, భాగ్యలక్ష్మి గారికి, బడికి లక్ష్మి గారికి, టౌన్ ప్రెసిడెంట్ రజిత గారికి, మరియు జ్యోతి గారికి, కౌన్సిలర్స్కి, కోఆప్షన్ సభ్యులు భాగ్యలక్ష్మి గారికి, పారిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా రాజమౌళి గారికి, సీనియర్ నాయకులు మాజీ మండల ప్రెసిడెంట్ వంగ తిరుపతి గారి, కౌన్సిలర్ గారికి, అదేవిధంగా టీపీజీకే సీనియర్ నాయకులు వెంగన్న గారికి, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ గారికి,
పారిశుద్ధ్య కార్మికులకు, ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన స్వతంత్రం 1948లో మన భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన హైదరాబాద్ను భారతదేశంలో కలపడానికి ఇక్కడ ఉన్న నిజాం సర్కారు వాళ్ళు మనపై ఒత్తిడి పెట్టి తెలంగాణ ప్రాంతాన్ని అంచువేతకు గురి చేశారు. ఆనాడు మహానాయకులు, పోరాట యోధులు ఆనాడు తిరుగుబాటు చేసి మా నీళ్లు, మా నిధులు, మా భూమి మాకు కావాలని ఒక సంకల్పంతో వాళ్ళు ఉద్యమించి అనేకమైన సంఘాలు పెట్టి, రైతు సంఘాలు పెట్టి, మహా ఉద్యమం పెట్టి ఆనాడు పోరాట ఫలితమే మనం ఈరోజు 17 తారీఖు నాడు మనం స్వతంత్రం తెలంగాణకు వచ్చిన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతోంది. ఆనాడు మహా మేధావులు అసలుగులు వాశారు, ఊచకోతకు గురయ్యారు. ఆనాడు నిజాం వారిని అందరినీ కూడా తరిమివేయడంలో మన చురుకైన పాత్ర పోషించిన అమరులైన వారందరికీ జోహార్లు అర్పిస్తూ ఇక్కడికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నేడు నస్పూర్ మున్సిపల్లోని ఆఫీస్లో గౌరవ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ గారి చేతుల ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, అలాగే పట్టణ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు, అలాగే మున్సిపల్ స్టాఫ్, బిల్ కలెక్టర్లు మరియు వివిధ విభాగాలతో వచ్చిన ప్రజలు కావచ్చు, అందరికీ ఈరోజు వజ్రోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 16, 17, 18 3 రోజులు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు చేసుకోమని ఆదేశించడంతో నిన్నటి నుంచి ఈరోజు మరియు రేపు కూడా గౌరవ వందనాలు స్వీకరిస్తూ, అలాగే ఎక్కడికక్కడ పారిశుభ్రంగా ఉంచుతూ మున్సిపాలిటీ కూడా ముందంజలో ఉంచేలా మా చైర్మన్ గారి చేతుల మీదుగా ఎప్పటికప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ ప్రజలకు ఏం కావాలో పరిశుభ్రత విధంగా కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఏదైనా కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, అలాగే కేసీఆర్ గారు పట్టణ శాఖ మున్సిపల్ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ఉత్సవాలలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవంను పురస్కరించుకుని హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీఓ మహమ్మద్ అబ్దుల్ హై మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17 నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చర్యలతో తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛ వాయువులను పీల్చుకుందని తెలిపారు. నాడు జరిగిన విలీన సంబరాలను జాతీయ సమైక్య వజ్రోత్సవాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్యం పొందిన శుభదినము సెప్టెంబర్ 17 అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హరిత, మండల వ్యవసాయాధికారి మార్గం రజిత, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పుస్కూరి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, నాయకులు అలిశెట్టి కోటి, జూపాక ధర్మయ్య, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారముగా మరొక జెండా ఆవిష్కరణ అనేది చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో యోధులు వారి యొక్క కష్ట ఫలితమే మనకు ఈ స్వాతంత్రం ఈరోజు స్వేచ్ఛగా మనం జీవించడం జరుగుతుంది. అదే మాదిరిగా స్వేచ్ఛగా ప్రతి ఒక్క ఉద్యోగాలను కానీ ఇంకేదైనా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారి యొక్క తన యొక్క అనుచరులతో కూడా, తన సహాయంతో కూడా మనం ఈరోజు ఫ్రీడంగా జీవించగలుగుతున్నాము. ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి జెండా గొప్ప ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి వారి యొక్క దీవెనలు, వారి యొక్క మనం వారిని జ్ఞాపకం చేసుకొనచ్చు, వారిని మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకొనచ్చు. మనం ఈ ఉత్సాహంగా జెండాను ఆవిష్కరిస్తున్నందుకు ప్రభుత్వానుసారంగా విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ అయినందున మరి ఉత్సాహంగా మేము ఈ యొక్క జెండాను ఆవిష్కరించినందుకు మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఫ్లాగ్ హస్టింగ్ అటెండ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్తున్నాను. మరియు ఈ 75 ఇయర్స్ మనము ఇండిపెండెన్స్ కంప్లీట్ చేసినాము. ఈరోజు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం మనకు
జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా ఫ్లాగిస్టింగ్ చేసినాము. భారత స్వతంత్రం వచ్చి 1947 ఇప్పటికీ హైదరాబాదు స్వతంత్ర భారత్లో లేదు. అప్పుడు హైదరాబాదు స్వతంత్రంగా ఒక దేశంగా ఉండేది. ఇప్పుడు రజాకార్లు మనకు ఏదైతే దేశం కొరకు పోరాడిన అమరవీరులు మహానుభావులు ఏదైతే త్యాగం చేసి స్వతంత్రం సంపాదించిందో, కానీ హైదరాబాద్కు అప్పటికి రాలేదు. హైదరాబాద్కు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే ఈ హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17 పెద్దల చర్చల ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఇదే రోజు మనం ఈరోజు ఉత్సవంగా వజ్రోత్సవాలుగా రాష్ట్ర ప్రభుత్వము వజ్రోత్సవాలుగా జరుపుకుంటుంది. 75 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకు ఈ తెలంగాణ హైదరాబాద్కు స్వతంత్రం వచ్చి. అదేవిధంగా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భారత స్వతంత్రం ఎట్లా అయితే జరుపుకుంటున్నామో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో ఈరోజు స్వతంత్రం వచ్చిన 15 ఆగస్టు స్వతంత్రం ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు జరుపుకుంటున్నాం. ఆజిపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జాతీయ సమైక్య వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం జరిగింది. తెలంగాణ 1947 సంవత్సరంలో జాగీర్దారులు వాళ్ళ విముక్తి పొందింది. ఈరోజు దొరలు జాగీర్దారు సమైక్యంలో మొత్తము ల్యాండ్స్ వాళ్ళ ఆధీనంలో ఉండేటి. ఆ రోజు చాలామంది 100 మంది 116 మంది బావులు వాసి చనిపోయి ఉద్యమాన్ని నడిపి ఈరోజు దున్నేవారికి భూమి అనే ఒక నినాదంతో అందరికీ న్యాయం చేయడం జరిగింది. హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కానుకగా చీరలను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వేంపల్లి గ్రామంలోని మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడమే లక్ష్యమని అన్నారు. తాము ఎలాంటి స్వార్థం లేకుండా తమ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాలకు అధికార పార్టీ నాయకులు వరద బాధితులను ఆదుకోలేదని, వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించి 20 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఎలక్షన్ల ముందు వచ్చే నాయకులలాగా మాయమాటలు చెప్పి పబ్బం కడుతున్నారని, తాము అలా కాదని, ప్రేమ్సాగర్ రావు ఉన్నంతకాలం పేదవారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఓట్ల కోసం, రాజకీయ అవసరాల కోసం కాకుండా తాము రాజకీయాలకు సంబంధం లేకుండా 2016 నుండి తాము చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే దివాకర్ రావు అనాలోచిత ఆలోచనల వల్ల నిర్మించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మండల అధ్యక్షులు తోట రవి, టీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, ఎంపీటీసీ డేగ బాపు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్సాగర్ రావు గారు తను పుట్టి పెరిగిన ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత సేవ చేయాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల క్రితం వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి 7 ఏళ్ల నుండి మేము బతుకమ్మ చీరలు అనేటివి మన నియోజకవర్గంలోని ఆడపడుచులకు అందిస్తున్నాం. బతుకమ్మ పండుగ సందర్భంగా 85,000 మందికి, అలాగే రంజాన్ పండుగ మొత్తం కలిపి 90,000 మందికి మనం ట్రస్ట్ సభ్యత్వ కార్డులు ఇచ్చి చీరలు అనేటివి అందిస్తున్నాం. అయితే ఇది కేవలం ఎలక్షన్ల కోసం, రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఇస్తున్న చీరలు కాదు. ప్రేమ్సాగర్ రావు గారు ఈ నియోజకవర్గపు ఆడబిడ్డలందరికీ కూడా ఒక పెద్దన్నగా నేను మీకే కష్టం వచ్చినా కూడా తోడు ఉంటాను, మీకోసం నేను పనిచేస్తాను అన్న ఒక భరోసా కల్పించడం కోసం ఈ కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది. ఇది ప్రేమ్సాగర్ రావు గారు ఎలక్షన్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తాను అని ఒక కంకణం కట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. అందుకే ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా మేము ముందుండి పనిచేయగలుగుతున్నాం. అలాగే నిత్యావసర సరుకులు ఒక 15 రోజులకు 20 రోజులకు
సరిపడా అంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కలిసిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిండ్రు అన్న ఉద్దేశంతో మనం సరుకులు కూడా ఈ నియోజకవర్గంలో ఒక 4,000 మందికి మనం నిత్యావసర సరుకులు అనేవి అందించినాం. మంచిర్యాల మాతా శిశు హాస్పిటల్ అది నీళ్ళలో మునిగిపోయింది. గోదావరి ఒడ్డుకు కట్టిండ్రు. అది కట్టేటప్పుడే ప్రేమసాగరరావు గారు చెప్పిండ్రు, ఇది ఎప్పుడు వర్షాలు పడ్డా కూడా వరదలలో మునిగిపోతుంది అంటే ఆ రోజు పట్టించుకోకుండా మొండిగా అక్కడ హాస్పిటల్ అనేది కట్టిండ్రు. అక్కడ ఒక వర్షాలు బాగా వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి పోయి ఆ రాత్రి పూట ఒక ఆమెనైతే అప్పుడే సిజేరియన్ అయింది, 2 గంటల కిందనే బాబు పుట్టిండు. ఆ వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళని కూడా వదిలేసి 3-4 సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ రాత్రి పూట ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అక్కడున్న బాలింతల్ని పసిబిడ్డల్ని సురక్షితంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. ఆ తెల్లవారినాక చూస్తే అక్కడ మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. అది పాములు వచ్చి అది బురదతో పాములతో నిండిపోయింది హాస్పిటల్. అట్లనే కరోనా సమయంలో ఎప్పుడు అంటే ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం కానీ, రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ 3,500 రూపాయల ఇంజెక్షన్ ని 35,000 రూపాయలకు అమ్మడం జరిగింది బయట బ్లాక్ లో. 6 ఇంజెక్షన్ అంటే 2,10,000 రూపాయలకు వాళ్ళు బయట అమ్ముతుంటే మనం 21,000కి ఆ ఇంజెక్షన్లు తయారు చేసే కంపెనీ వాళ్ళతో మాట్లాడి 600 ఇంజెక్షన్ తీసుకొచ్చి పేషెంట్లకు ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం పడ్డా కూడా ప్రేమసాగరరావు గారు రాజకీయాలకు సంబంధం లేకుండా వీళ్ళు నీ పార్టీ వాళ్ళ నా పార్టీ వాళ్ళ అని చూడకుండా కూడా మనం పనులు చేస్తున్నాం. బ్లాక్ ఫంగస్ అని ఇంకొక వ్యాధి వచ్చింది. అందులో మన మంచిర్యాల జిల్లాలో ఒక 5-6 టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కొడుకులే ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపరేషన్ చేయించడం జరిగింది అతి తక్కువ ధరకి. ఇక ఆయన్ని పైసలు కూడా మేము పెట్టుకోలేము, 1,50,000-2 లక్షలు కూడా పెట్టుకోలేము అన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అమ్మ ప్రేమసాగరరావు గారు ఉన్నంత కాలం మీ అందరి కోసం పనిచేస్తారు. మీకంటే మేమేదో ఎలక్షన్ల ముందు వచ్చి మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఓట్లు అడిగి పబ్బం గడుపుకోవడం కాదు. మీరంతా మా కుటుంబ సభ్యులు, మీకు ఏ ఆపద వచ్చినా కూడా మేము అండగా ఉంటాము అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం కోసం ఈ పనులన్నీ చేస్తున్నాం. ప్రేమసాగరరావు గారు ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా కొనసాగుతాయి. శ్రీరాంపూర్ కాలనీ నర్సయ్య స్తూపం వద్ద శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవెన శంకర్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల్లో అనేక మంది ప్రాణత్యాగం చేశారని అన్నారు. రజాకార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతోనే నిజాంలు తెలంగాణ నుంచి పారిపోయారని, దాంతోనే సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఉద్యమంలో ప్రాణాలు వదిలిన వారిని స్మరిస్తూ నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నేడు కేసీఆర్ ప్రగతి నివేదన సభలో అమరవీరుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్, ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, కె వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, జిల్లా కార్యదర్శి మేకల దాసు, బ్రాంచి కార్యదర్శులు కొట్టె కిషన్ రావు, సిపిఐ నస్పూర్ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య, మండల సహాయ కార్యదర్శి రాజేశ్వరరావు పాల్గొన్నారు. బానిసత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరినీ ఐక్యం చేసి ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేయడం జరిగింది. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి సమరంలో అసూలు బాసినటువంటి 4,500 మంది యువ కిషోరులను రక్తతర్పణ చేసి తెలంగాణ గడ్డను విముక్తి చేసుకోవడం జరిగింది. ఆనాటి చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతులలో ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద పార్టీ విధానాల్ని, అట్లాగే నేటి తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావి నారాయణ రెడ్డి చిత్రపటాన్ని, ముగ్దు మొయినుద్దీన్ చిత్రపటాన్ని, అట్లాగే బద్దమెల్లారెడ్డి చిత్రపటాన్ని, అదేవిధంగా వీర నారి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల చరిత్రను ఈ తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆనాటి తెలంగాణ
ఛాయల్ని, గుర్తుల్ని, ఆ వీర చరిత్రను చెప్పి ఇవాళ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క అమరవీరుల యొక్క త్యాగాలను విస్మరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ రాష్ట్రంలో పాగ వేయడానికి ప్రధానమైనటువంటి కారణమే టీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ కమ్యూనిస్టు పార్టీ గ్రామాన క్షేత్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తాం. ఆ త్యాగదనుల యొక్క స్ఫూర్తిని తీసుకుందాం. మరింత పదునైనటువంటి పద్ధతులలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి ఆ అమరవీరుల త్యాగాలే మనల్ని నడిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్ము ధైర్యం ఉంటే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు సవాల్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రజనీష్ జైన్, మున్నా రాజా సిసోడియా, నాయకులు తులా ఆంజనేయులు, తాజ్ ఖాన్, బియ్యాల సతీష్ రావు, పట్టి వెంకటకృష్ణ, జోగుల శ్రీదేవి, గాజుల ప్రభాకర్, బుద్దారపు రాజమౌళి, ముదా మల్లేష్, నాగుల రాజన్న, వైద్య శ్రీధర్, బోయిని దేవేందర్, సోమ ప్రదీప్ చంద్ర, బల్లలత, దయాకర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 17న స్వాతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణలో స్వాతంత్రం 1 సంవత్సరం తర్వాత వచ్చింది. భారతదేశం నలుమూలల ఎంతో పండగ వాతావరణంలో జెండాలు ఆవిష్కరణ జరుగుతుంటే మన తెలంగాణలో మాత్రము ఈ నిరంకుశ నిజాం పాలనలో మొత్తం అణచివేతకు గురి కావడం జరిగింది. ఈ యొక్క విమోచన దినాన్ని ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పార్టీలు పరిపాలన చేశాయి. కానీ ఎవరు కూడా నిజమైన చరిత్రను ముందుకు తీసుకురాలేదు. ఈ కుహన రాజకీయాలకు ఈ అన్ని పార్టీలు పాల్పడ్డాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినాన్ని మొట్టమొదటిసారిగా ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క విమోచన దినాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, చరిత్రను విస్మరించకుండా చరిత్రను చెప్పే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభినవ సర్దార్ అమిత్ షా గారు విచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ఈరోజు విమోచన దినాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వము నిర్వహించడం జరుగుతుంది. దానికి తెలంగాణ ప్రజల తరఫున, మంచిర్యాల జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్న రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా విమోచన దినాన్ని చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నిజాం నిరంకుశ పాలన అంతమొందించి పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణను, ఏదైతే నైజాం రజాకర్ల నుండి విముక్తి చేసుకున్న తెలంగాణను ఇలా విమోచన దినంగా ప్రకటించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనం పోరాటం చేసి డిమాండ్ చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే విమోచన దినాన్ని చేయాలని చెప్పేసి సంబరాలు చేసుకోవాలి, ఉత్సవాలు చేయాలనే ఉద్దేశంతో చేయడం ద్వారా ఇలా విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇలా దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఇది వీళ్ళకే క్రెడిట్ పోతుంది, నేను చేయలేదు అని చెప్పి ఒక అభౌతా భావంతో నిన్న సంబరాలు చేసుకుంటూ దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఎన్నో చేస్తారు. అయినా కూడా ఇలా ఇది మా గొప్పతనమే, బీజేపీ గవర్నమెంట్ గొప్పతనమే అని చెప్పి ఇలా గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. ఇలా దిగిరావడం అనేది ఈకనైనా బుద్ధి తెచ్చుకొని గుర్తించి రాబో కాలంలో ఖచ్చితంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సృష్టికర్త విశ్వకర్మ జయంతి వేడుకలను హాజీపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు మడిపల్లి రాజు ఆధ్వర్యంలో జగత్ సృష్టికర్త శ్రీ 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 విశ్వకర్మ భగవాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ చిత్రపటం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి స్వామి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
बोलो विश्वकर्मा भगवान की, बोलो विश्वकर्मा भगवान की, बोलो। విశ్వకర్మ ఈరోజు విశ్వకర్మ జయంతిగా మేము హాజీపూర్ మండల్లో దొరవండ గ్రామంలో మండల తరపున విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. విశ్వకర్మ భగవానుడు మన సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడిని సెప్టెంబర్ 17న మేము పూజా కార్యక్రమాలు చేస్తూ కొన్ని జాగాల యజ్ఞాలు చేస్తూ ఈ విశ్వకర్మ భగవాన్ యొక్క పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాగే విశ్వకర్మ భగవానుడు అంటే సృష్టికి మూలమైనటువంటి పురుషుడు. అతని నుంచే అన్ని చేతి వృత్తులు, మన సమాజానికి కావాల్సినటువంటి ఎదుగుదలకు కావాల్సినటువంటి ఎన్నో వృత్తులు ఇళ్ళకెళ్ళే ఉంటున్నాయి. కాబట్టి విశ్వకర్మ భగవానుడే మనకు ఆదిపురుషుడు కాబట్టి అతన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అతని పుట్టినరోజు జరుపుకోవడానికి మేము ఇక్కడ సమావేశమై అతన్ని యజ్ఞం చేసుకుంటున్నాం. జై బోలో విశ్వకర్మ భగవాన్కి. శ్రీరాంపూర్లో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం వజ్రోత్సవాలు పోలీసులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు పోలీసులు ఘనంగా నిర్వహించారు. సిఐ బి రాజు పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో సమైక్యం అయిందని చెప్పారు. ప్రభుత్వం సమైక్యత దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజలు ఎంతో సంతోషంగా వేడుకలు జరుపుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మానస, పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని అందరూ తెలుసు జాతీయ సమైక్య వజ్రోత్సవాలు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల బట్టి నిన్న ర్యాలీ, ఈరోజు జెండాకు సంబంధించిన విషయం కానీ రేపు ఇంకో కార్యక్రమం కానీ ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ అనే ఒక ప్రాంతాన్ని మనకు హైదరాబాద్ సంబంధించిన ముఖ్యమైన తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా 3 days మనం ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. మరి దానంతా పురస్కరించుకొని నేను మనకు సంబంధించిన శ్రీరాంపూర్ మండల ప్రజలకు కానీ అందరికీ కానీ దీని తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి మేము కానీ అందరికీ కానీ నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తామని మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 3 రోజులు కూడా దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులు హాజీపూర్ మండలంలో పలు గ్రామాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. హాజీపూర్ కేంద్రంతో పాటు నర్సింగాపూర్, రాపల్లి, టీకనపల్లి, కర్ణమామిడి, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లో బీజేపీ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బొలిశెట్టి తిరుపతి మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17, 1948లో ఏర్పడిందన్నారు. హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17న నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చర్యలతో తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుందని తెలిపారు. కానీ మైనారిటీలకు భయపడి అప్పటి నుండి ఇప్పటి ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఈసారి ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. తెరాస ప్రభుత్వం భయంతో ముందుకు వచ్చి స్వాతంత్ర వజ్రోత్సవాల పేరిట జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పిలుపుతో దిగివచ్చి వేడుకలను జరుపుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణారావు, మోటపలుకుల తిరుపతి, సత్యం, రాజనర్సు స్వామిరెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని హాజీపూర్ బూత్లో మరి జెండా ఎగురవేయడం జరిగింది. ఏదైతే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మరి మనకు సెప్టెంబర్ 17న 1948 సెప్టెంబర్ 17న మరి మనకు రావడం జరిగింది, అధికారం రావడం జరిగింది. మరి ఏదైతే ఆ రోజు ఉన్న గవర్నమెంట్లో అధికారికంగా జరపాలని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా
మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతాము. సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడానికి మీకు ఏమి కారణం ఉన్నదని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఎంతో మాయా మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ, ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. మరి ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ముందుకొచ్చి అధికారికంగా జరుపుతామని కేంద్ర గవర్నమెంట్ ముందుకు వచ్చిన తర్వాత మరి నా యొక్క విలువ ఏడబోతుందో తెలంగాణ ప్రజల ముందు నేను చులకన అవుతా అన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చి మరి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అధికారికంగా జరుపుతామని మరి చెప్పడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ఈరోజు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈరోజే కాబట్టి హాజీపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మరి యొక్క సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోనికి రావడం తథ్యం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.